ఎస్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నూతన్ ప్రసాద్ పెట్టుకున్న మెర్సీ కిల్లింగ్ అర్జీ మీద విచారించడానికి జడ్జి గారే స్వయంగా వచ్చారు. కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు. ఐఎమ్ సారీ మిస్టర్ నూతన్ ప్రసాద్. ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ళ కేసులు పరిశీలించాను. హత్యలు చేసిన వారికి శిక్షలు వేశాను. కానీ నన్ను చావనివ్వండి అంటూ కోర్టుకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మీరే. మీ జీవితాన్ని వదులుకోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? యువర్ ఆనర్, 101 జిల్లాలకు అందగాణ్ణి అని చలిచీమల్లో నేను చెప్పిన డైలాగ్కి ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కలియుగ మహాభారతంలో నేను చేసిన మోనో యాక్షన్ ఇంకా నా కళ్ళ ముందు కదులుతోంది. ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంలో వంకాయలు బీరకాయలని నేను పెట్టిన కేక ఇంకా నా గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. నేను నటించిన చిత్రాలు అనుభూతుల్లా నా చుట్టూ తిరగట్లేదు యువర్ ఆనర్, పెనుభూతాల్లా నన్ను పట్టి పీడిస్తున్నాయి. ఏడవాళ్ళనుంది, ఏడవలేదు. చావాళ్ళనుంది, చావటానికి ప్రయత్నం కూడా చేయలేని నిస్సహాయుణ్ణి. యువర్ ఆనర్, గత వైభవపు జ్ఞాపకాల్ని వర్తమానపు సమాధులుగా మార్చకండి. సగం చచ్చిన మనిషిగా గిన్నిస్ బుక్లోకి నన్ను ఎక్కనివ్వకండి. చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి ప్రేక్షకుల గుండెల్లో వెండి తెర వెలుగ్గానే నన్ను మిగిలిపోనివ్వండి. అవిటి మనిషిగా నన్ను బతికించకండి. నన్ను చంపేయండి యువర్ ఆనర్, నన్ను చంపేయండి, 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 చంపేయండి. డాక్టర్ గారు, అతను నడవలేడా? మానవ ప్రయత్నంతో నడవలేడు. అతను చనిపోయే ప్రమాదం ఉందా? ఇలా ఎమోషన్కు లోనవుతూ ఉంటే హృదయం మీదకు ఒత్తిడి రావచ్చు, రక్తనాళాలు దెబ్బతినవచ్చు. మిస్టర్ నూతన్ ప్రసాద్, చనిపోవాలి అన్న మీ కోరికను నేను అంగీకరించలేకపోతున్నాను. కానీ ఈ పరిసరాలు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా డిశ్చార్జ్ చేసి పంపాలని ఆదేశాలు జారీ చేస్తున్నాను. మిస్టర్ నూతన్ ప్రసాద్, చందమామ రావే జాబిలే రావే అని పాటలు పాడుకున్న మానవుడు ఆ చందమామలోకే వెళ్ళింత మట్టి ముద్దను తీసుకొచ్చేంత స్థితికి దిగింది సైన్స్. ఏ రోజు దొరకకపోయినా రేపు మీ వ్యాధికి మెడిసిన్ దొరకవచ్చు. మిమ్మల్ని నా ఇంటికి తీసుకువెళ్ళి నా సొంత తమ్ముళ్ళ చూసుకుంటాను. ప్లీజ్ యాక్సెప్ట్, ప్లీజ్. డాక్టర్, బతకటం ఇష్టం లేని నన్ను బతికించాలని తాపత్రయపడుతున్న మీరు హత్యలు ఎలా చేస్తున్నారు సార్? నా కేస్ షీట్లో మీ అమ్మాయి చనిపోయే ముందు రాసిన ఈ ఉత్తరం దొరికింది. అందులో మొదటి పేరు ఎర్రింకుతో టిక్కు కొట్టుంది. అంటే మొదటివాడు ఇంకా నలుగురున్నారన్నమాట. మిస్టర్ ప్రసాద్, డోంట్ వర్రీ సార్. చావటం నాకు కరెక్ట్, చంపటం మీకు కరెక్ట్. క్యారీ ఆన్. చిట్టి చిట్టి, పుట్టి పుట్టి, మిస్టర్ పాల్. ఎవరమ్మా నువ్వు? నేను అచ్చిపుచ్చిని. అచ్చిపుచ్చా? అచ్చిపుచ్చిని. అచ్చిపుచ్చా ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? నువ్వేగా చిన్నప్పుడు నచ్చిందని చెప్పావు. ఎవరు? నేనా? 1వ తరగతిలో నా పలక మీద రాసి రాసి నీ బలపం అరిగిపోయిందని ఏడ్చేవాడివి. అయ్యో, నీ పలకేమిటో నా బలపమేమిటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను 1వ తరగతి మా తాతగారు చదువుకున్నాను. నా ప్రేమకు ద్రోహం చెయ్యకు పంతు. నిన్ను కౌగులించుకోవటమే నా వంతు. అయ్యో అయ్యో అయ్యో. అమ్మో అమ్మో, యువతిగా నువ్వు మా పంతులు గారిని వాటేసుకుంటున్నావు. మూతి మీద వాతాడతాను. నన్ను పంతుల్ని ఎవరు వేరు చేయలేరు. అమ్మా, నీ పేరేమిటి? అచ్చిపుచ్చి. మన ఇద్దరం 1వ తరగతి కలిసి చదువుకున్నాం.
నీ పలక మీద నా బలాపం అరిగిపోయింది. చిట్టి ఒకసారి అది అందుకో. నాన్న ఒకసారి ఇటు చూడమ్మా. ఏంటి చూడు నాన్న. సవరం ఆ. ఎవరిది? అమ్మో నాది. నీదేరా? నీదేరా? ఒరేయ్, నీ అమ్మ కడుపులో కణితి పుట్ట. అమ్మా ఒకసారి చిట్టి నన్ను అపార్థం చేసుకోకే. డోంట్ వరీ సార్, చావటం నాకు కరెక్ట్, చంపటం నీకు కరెక్ట్. క్యారీ ఆన్. డాక్టర్ గారు, డాక్టర్ గారు ప్లీజ్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి. 3 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నట్టు నాకు సర్టిఫికెట్ ఇవ్వండి సార్. షట్ అప్. నేరాలు చేయటం, అదే సమయంలో హాస్పిటల్లో ఉన్నట్టు దొంగ సర్టిఫికెట్ సృష్టించుకోవటం మీకు అలవాటు అయిపోయింది. గెట్ అవుట్. సార్ సార్ మీకు దండం పెడతాను సార్. మంత్రి గారి కొడుకు నాగరాజు కనిపించట్లేదని పోలీసులు నా ప్రాణాలు తీస్తున్నారు సార్. నన్ను కాపాడండి ప్లీజ్. మినిస్టర్ గారి అబ్బాయి కనిపించకపోవడానికి నీకు సంబంధం ఏమిటి? ఆ నాగరాజు గారు నా చెల్లెల్ని మోసం చేశాడు సార్. ఆ అవమానం భరించలేక అది ఆత్మహత్య చేసుకుంది. ఆ కోపంతో నేనే వాడిని మర్డర్ చేసి ఉంటానేమోనని పోలీసులు నా వెంట పడుతున్నారు సార్. నువ్వు శ్యామల అన్నాయవా? అవును సార్. మీకెలా తెలుసు? పేపర్లో చదివాయి. Well, anyway, you will get that vision. సిరిగిపోయింది రోయ్. నా కొడుకు కనిపించకపోవడంతో నా లైఫే సిరిగిపోయింది. బాబు కనపడకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటా. చెప్పు తీసుకొడతా. ఎవరన్నా ఇంటే అడు నీకు నాకు అక్రమ సంబంధంగా పుట్టాడని అనుమానిస్తారే. ఎలాగే చేయి. 3 రోజుల కింద నాడు నీకాడికి వచ్చాడంట. చెప్పు ఎక్కడికెళ్ళాడు? రంభా హోటల్లో 1 గంట ఉండి వెళ్ళిపోయారండి. ఆమన్నాడు నీకాడికి వచ్చాడు. చెప్పా. బీచ్కి వెళ్దాం రెడీగా ఉండమన్నారు. సెంటు కూడా కొట్టుకుని కూర్చున్నాను. రాలా. సార్, బాబు ఆఖరిసరిగా కనపడింది దీని కంపెనీ మనిషితోనే. ఎవరే అయితే? అయ్య బాబాయ్ నాకు తెలియదండి. కాల్చి పరేస్తాను దొంగముంట. చెప్పా. నిజంగా నాకేంటి తెలియదండి. విజయనగరం నుంచి అట్టుకొచ్చేసిన నేను ఒక సచ్చినోడు నా కంపెనీకి అమ్మేసినాడండి. చిన్నబాబు గారేమో గుంట చూడ చక్కగా ఉందని 1 వారం రోజులు అట్టేసుకుంటానని చెప్పినాడండి. ఒట్టండి, ఇంతకంటే నాకేంటి తెలియదు బాబు. ఒకవేళ అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉందని తిరుపతి టెంపుల్ కి తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకున్నాడేమో. నీ టెంపుల్ పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా బాగోబాక. ఇదిగో ఎస్ఐ, దీని కాడ దాని పోలికలు తెలుసుకో. ఈ ఊళ్ళో యాడుండినా సరే పట్టకొచ్చి నా కాళ్ళ కడబడి ఎలా